తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు కావడంతో సోమవారి దర్శనానికి భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. ఓవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా వాహనాలు ఇప్పటికే మోహరించాయి. దాదాపు అలిపిరి తనిఖీ కేంద్రంలో అలిపిరి తనిఖీ కేంద్రం దాటాలంటే గంటకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. మరోపక్క తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో ఎటు చూసినా క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులే దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నారాయణగిరిలో ఏర్పాటు చేసిన అదనపు క్యూ లైన్ లో పడుతున్నాం. మనం చూడొచ్చు భారీగా రద్దీ తిరుమలలో పెరగడంతో ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి. అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన మినీ కాంప్లెక్స్ లు కూడా నిండిపోయి వెలుపల దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. భారీగా భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తుంది. కానీ సోమవారి దర్శనానికి మాత్రం దాదాపు 24 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ అనేక మంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎలా ఉంది? మేము వచ్చి మార్నింగ్ 7 గంటలకు లైన్ లో ఉన్నామండి. ఇంతవరకు ఏం మూవ్ అవ్వడం లేదు. మార్నింగ్ వచ్చాం. ఎట్లా ఉంది ఇక్కడ మీకు ఏర్పాట్లు? కానీ ఏర్పాట్లు అంటే వాటర్ ఇస్తారు, టిఫిన్ ఇచ్చారు. కానీ మాకు పిల్లలతో వచ్చాం, ఇబ్బంది అవుతుంది. సర్వదర్శనంకి వచ్చాం. ఎంతసేపు అయిందండి క్యూ లైన్ లో? మేము వచ్చి 4.5 hours అవుతుందండి. 7 o'clock వచ్చాం. 24 hours అంటారు. ఎక్స్పెక్టెడ్ 13 hours to 24 hours అని చెప్తుండ్రు. ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం అవడం లేదు. పిల్లలతో వచ్చాం, ఫ్యామిలీతోని దర్శనం చేసుకుని వెళ్ళాలని చూస్తున్నాం. ఇంకా అనేక మంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి అండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎలా ఉంది ఇక్కడ? మార్నింగ్ 6 o'clock వచ్చినాం సార్. ఇంతవరకు ఏమి ఇక్కడ సౌకర్యం అయితే బానే ఉంది, కానీ ఇంతసేపు వెయిట్ చేయాలంటే బాగున్న వాళ్ళు, ఆరోగ్యం పాడైన వాళ్ళు చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతున్నాయి. నీళ్లు అన్ని సౌకర్యం బానే ఉంది, కానీ ఇంత టైం ఇంకా 24 hours అంటే ఎక్కడి నుంచి 24 hours? అక్కడ స్టార్ట్ అయి నుంచినా లేదా కాంప్లెక్స్ పోయినాక 24 hours అనేది అర్థం కావడం లేదు. బస్సులు, రిజర్వేషన్లు, రూమ్ దొరకలేదు. బయట చలిలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఏమంటే దేవుడిని చూడాలనే ఓపికతో ఉన్నాం. మరి ఎంతవరకు దర్శనం అవుతుందో దేవుడే దిక్కు, అంతే. చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకా బస్సులో వస్తూనే ఉన్నారు. సౌకర్యం వరకు ఓకే, నిలబడుకోవాలన్నా ఓపిక ఉండాలా. చంటి పిల్లలతో చాలా కష్టం పడుతుంటారు. మరి గవర్నమెంట్ చూడాలనో అది టీటీడీ వాళ్ళు చూడాలో వాళ్ళకే తెలియాలని. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూ లైన్ లో వేచి ఉండే సమయం కూడా భారీగా పెరుగుతుంది. దాదాపు ఒక క్యూ లైన్ లోనే దాదాపు 10 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి. అనంతరం నారాయణగిరి షెడ్ లో అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూడా పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాదాపు 24 గంటల పైన పడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు వైపు భారీగా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉండటంతో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కువగా వేచి ఉండే సమయం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆహారం కావచ్చు, అదేవిధంగా అన్నపానీయాలు కావచ్చు ఇక్కడ అందిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా వరుస సెలవు దినాలు మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మరోపక్క ముక్కోటి ఏకాదశి కూడా దగ్గర పడడంతో ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. భారీగా భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు కాబట్టి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు వరుసగా 3 రోజులు సెలవు దినాలున్న టీటీడీ వీఐపీ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయాల్సింది, కానీ కొనసాగిస్తూనే ఉంది. దీనివల్ల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా మీకు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు అనేక మంది భక్తులు కూడా ఇక్కడ గోవిందమాలలు ధరించి కూడా ఇక్కడ వచ్చారు. చెప్పండి, ఎంతసేపు అయిందండి? రాత్రి మేము 5:30కు వచ్చినాం. నిన్న కనీసము రూమ్ లో కన్నా కూర్చోబెట్టి చిన్న పిల్లలతో కష్టపడుతున్నాం కదా, ఆడ కూర్చో ఒక రూమ్ లో అన్నా కూర్చోబెడితే కనీసం బాబు చిన్న పిల్లలన్నా కూర్చోబెట్టుకుంటాము. కష్టంగా ఉంది కదా, నిలబడుకొని చిన్న పిల్లల్ని వేసుకొని కొంచెమన్నా అర్థం చేసుకొని పెద్దలు సహకరించాలని చెప్తున్నాం. మేము నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చేళ్ళకి 6 అయింది. ఇంకా 6 ఇప్పుడు ఈవినింగ్ కి ఉంటాము. కనీసం ఒక రూమ్ లో కూర్చోబెట్టమనండి, ఎంతసేపు అయినా ఉంటాం, వెయిట్ చేస్తాం. పిల్లలు ఉంటారు కదా, బాత్రూమ్ లేదు మాకు. కనీసం బాత్రూమ్ పోవాలన్నా ఇబ్బందిగా ఉంది. కొంచెం సహకరించమని మేము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ అనేక మంది భక్తులు కూడా
అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం క్యూ లైన్ లో నిన్నటి నుంచి వేచి ఉన్నా కూడా వాళ్ళ కనీస అవసరాలు తీర్చడానికి బాత్రూమ్ వసతికి ఇలాంటివన్నీ కూడా అందుబాటులో లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. టీటీడీ అధికారులు ఇప్పటికైనా భక్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని కూడా కోరుతున్నారు. ఈ రద్దీ మరో 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క ముక్కోటి ఏకాదశి సమీపిస్తుంది. టీటీడీ అధికారులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీఐపీ దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా వచ్చే భక్తులకి ఆహారం, నీరు అందిస్తున్నారు కానీ వాళ్ళకి దర్శనం అనేది మాత్రం చాలా త్వరగా చేయిస్తే బాగుంటుంది, వీలైనంత త్వరగా చేయిస్తే బాగుంటుందని కూడా భక్తులు కోరుతున్నారు. మరోవైపు తిరుపతిలో కూడా ఇటు నడక మార్గంలో కావచ్చు, ఇటు అలిపిరి మార్గంలో కావచ్చు భారీగా తరలి వస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో కూడా ఉదయం నుంచి కూడా వాహనాలు కిక్కిరిసిపోయాయి. దాదాపు అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు రావడంతో భక్తులు కూడా తిరుమలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వసతి దొరకకుండా కూడా భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా వసతి కోరుకుంటారు. అలాంటి వసతి రాకుండా రోడ్ల మీదే భక్తులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో తాజా సమాచారం. వీడియో జర్నలిస్టు ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.